అనుకోవడానికి ఆస్కారం లేదు. బాగా వినండి, రైట్ కదా, ఉండండి. అక్కడ హిందువులని వీళ్ళ పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు. ఎక్కడ రాశారు? దేని మీద? ఎక్కడ రాశారు? ఈయన ఏమన్నారు? ఉండండి, ఇక్కడ రాశారు. అవును, ఆగండి. హిందువులే చంపారు వినండి. వాళ్ళు వ్యక్తిగతంగా అన్న మాట అయితే ఉండొచ్చు కానీ వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకేం ఫోన్లు ఆగండి వీళ్ళ పేర్లు ఏమైనా అడిగారా? వీళ్ళు ఎవరికైనా ఫోన్లు చేశారా? వీళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ పిలిపించారా? అది అడగాలి కదా. వీళ్ళు అంటున్నారు కదా వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ పిలిపించారా? పలానా ప్రసాద్ గారిని గానీ పలానా వ్యక్తులు గానీ మీరు రండి, మీ మీద అనుమానం ఉందని అడిగారు ఎవరైనా? వీళ్ళ పేర్లు అని అన్నారు కదా, మరి అడగకుండా దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు? మమ్మల్ని అన్నారు ఎవరిని అన్నారు? బాధలో ఉన్నప్పుడు అంత మాట్లాడతారు, అది కన్ఫర్మ్ గా పోలీసులు తీసుకోరు. అవునా కాదా? కన్ఫర్మ్ తీసుకుంటారా? మీరు అన్నట్టు వీళ్ళకేం ఫోన్లు చేశారా? వీళ్ళని రమ్మన్నారా? వీళ్ళు అలాగా కన్ఫర్మ్ చేసేస్తారు. ఆయన తాగాడని అంటున్నారు. ఈ విషయం అడగడానికి వచ్చాడు. ఆయన తాగినట్టు వీళ్ళు కదా తెలుసు. వీళ్ళతో ఏమైనా పార్టీలోకి వెళ్ళాడు ఆయన? లేదా వీళ్ళే పార్టీ చేసుకుని వీళ్ళు అటు వెళ్ళిపోతే అమర్ ప్రసాద్ గారితో ఏమైనా పార్టీలో కూర్చున్నారా? అమర్ ప్రసాద్ గారు పార్టీ చేసుకున్నట్టు ఆయన అటు వెళ్ళిపోతే కలిపారా? ఇది రైట్ కాదు కదా. పెగ్గు కలిపి ఆయనకి పట్టించి తీసుకెళ్లారు. ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? ఇది ఖండించదగ్గ విషయం. ఆయన చనిపోయారని అన్నప్పుడు సానుభూతి చెప్పినప్పుడు దాని మీద స్టాండ్ అవ్వాలి. రెండోది ఎవడో ఏదో అన్నాడని అది పూర్తిగా కంప్లీట్ చేయకుండా పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వకుండా పైగా వీళ్ళు పోలీసు వారు ఎవరు ఫోన్లు చేయకుండా మీ మీద అనుమానాలు ఉన్నాయండి మిమ్మల్ని అన్నారంటే అనకుండా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. కొంతమంది అలా ఇలా అంటే కొంతమంది పేర్లు పెట్టకూడదు అక్కడ. నేను ఈయన అది కాదు అది తప్పు అని చెప్పిన మేము విన్నారు. అక్కడ రాసుకున్న ఏదైతే రిపోర్ట్ రాస్తారో ఏది తెలియకుండా మాట్లాడకూడదు, లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పింది మేము. అక్కడ వెనకాల బిహైండ్ సీన్ లో ఉండేది ఎవరంటే మేమున్నాం. వీళ్ళెవరూ రాలేదు, వీళ్ళెవరికి తెలియదు. అక్కడ తెలియకుండా ఎలా పోస్టులు పెడతారు? చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. క్రైస్తవ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన స్వతంత్ర సమరయోధులా? వీళ్ళేమో స్వతంత్ర సమరయోధులా? అది చెప్పండి. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వెనకాల ఉన్న వీళ్ళందరూ ఏమైనా దేశాన్ని ఉద్ధరించేస్తున్నారు, వీళ్ళందరూ ఏమైనా స్వతంత్ర సమరయోధులు కాదు కదా. ప్రవీణ్ పగడాల గారు ఎవరు బ్రిటిష్ వారిని పొగిడారు అన్నారు, పచ్చి అబద్ధం అది. ఆయన తిట్టడం కూడా ఉంది, వినాలి. ఆయన తిట్టడం కూడా ఉంది. ఆయన అన్నిది మిషనరీస్ అన్నారు. భారత దేశానికి వచ్చి సతీ సాగమనం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి చదువు చెప్పించడం దగ్గర నుంచి వాళ్ళు చేసిన గొప్పతనాన్ని వారు మనకి ఆత్మీయ తల్లిదండ్రులు అని అన్న మాటను తీసుకొని వచ్చి బ్రిటిష్ వారిని అన్నారు. మేము బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు బ్రిటిష్ వారే అన్నారు. మన అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టారు కదా, ఆయన బ్రిటిష్ వారు. ఏమంటారు చెప్పమనండి? బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండరా? మంచి పనులు చేసే వాళ్ళు ఉండరా? ఎవడైతే మన దేశాన్ని దోచుకున్నాడో, ఎవడైతే మన ఆడపిల్లల మీద మానభంగం చేశాడో, ఎవడైతే హత్యాకాండ జరిగించాడో ఆడిద్రోహి, ఆడి వెధవ. మన దేశానికి మంచి చేసాడు ఎవడైనా మంచోడే అంటాం. మంచి చేస్తాడు, చెడ్డోడైనా ఇప్పుడే అన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు. మంచి చేస్తే ఎవడైనా మంచి, అంతే కదండి. మరి పైగా ఈయన అలా షమి గురించి చెప్తున్నారు. ఆయన అన్ని తర్వాత ఆయన క్షమాపణ అడిగాడు. మేమైతే ఇది కాదండి క్షమాపణ చెప్పాడు కూడా. అయితే ఇది రంజాన్ మాసం కాబట్టి వాళ్ళు చేయరని స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదండి. అది రంజాన్ మాసం కూడా వాళ్ళు ఇవ్వలేదు. అవును. పాస్టర్ అజయ్ గారు రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ముస్లింలు ఎవరు హత్యలు చేయరనే ఒక వాడైతే ఒక మాట బ్రదర్, ఇప్పుడు షమీ అనే వ్యక్తి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి పిటిషన్ లో కూడా అతను ఎంటర్ చేశాం. ఎందుకంటే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి ప్రతిదీ. రెండోది ఇందక్కడ హని జాన్సన్ గారు అన్నారు వీళ్ళ పిటిషన్ లో ఎంటర్ చేయలేదని అన్నారు. ఒక మాట పిటిషన్ లో ఎంటర్ చేయలేదు అని అన్నారు హని జాన్సన్ గారు. ఎప్పుడైతే మాట్లాడిన వాయిస్ గురించి మీరు మాట్లాడారు, హని జాన్సన్ గారు ఏమన్నారంటే పిటిషన్ లో మేము ఎంటర్ చేయలేదు, మేము కాదన్నాము అని చెప్పి అన్నారు. కాదనే అన్నాం కానీ వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి పిటిషన్ లో హమారా ప్రసాద్ గారు ఎప్పటి వరకు ముందు రోజు వరకు అది కూడా మీకు వివరణ ముందు రోజు వరకే ఇవ్వలేదన్నాం. ఎప్పుడైతే ఈయన తాగి చచ్చిపోయారని మాట్లాడినారో అనుమానితులుగా ఎవరు నా పేరు కూడా ఇవ్వచ్చు, శశి గారి పేరు కూడా ఇవ్వచ్చు, ఇవ్వడానికి లేదా? ఇన్వెస్టిగేషన్ శశి గారు ఉండొచ్చు, అందులో ఎవరైనా ఉంటారు, ఎవరి పేరైనా ఇవ్వచ్చు, దాన్ని తప్పలేదు కదా. చెప్పండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ పిటిషన్ ఎవరి పేరు ఇవ్వచ్చు, అనుమానం ఎవరి మీద చెప్పొచ్చు, అది ప్రాబ్లం లేదని ఫస్ట్ చెప్తున్నాడు. నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైతే ఫలానా మతోన్మాదులు అని మా పేర్లు పర్టికులర్ గా మా పేరు చెప్పిన వ్యక్తులు
అన్న నువ్వు ఒప్పుకుంటావా దాన్ని? అన్న మీరు ఒప్పుకుంటారా మతోన్మాద అంటే? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా మతోన్మాద అమర ప్రసాద్ అంటే? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకున్నట్ట? మీరు మతోన్మాదని ఒప్పుకున్నట్ట? మీరు ఒప్పుకుంటారా? అందరి గురించి చెప్పినా కానీ నేను మతోన్మాదని చెప్పాను నేను. అది ఎందుకంటే ఇదే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ అనేది దీని అంటారు. వాళ్ళు అన్న విషయం నేను చెప్తున్నా, అదే కదా. మతోన్మాది హమారా ప్రసాద్, మతోన్మాది కరుణాకర్, మతోన్మాది లలిత, ఇంకా మా పేరు పెట్టుకుంటూ అక్కడ అజయ్ అనే పాస్టర్ పర్టికులర్ గా మా పేరు చెప్తున్నాడు కదా కంప్లీట్ అయితే అక్కడ మా పేరు చెప్తున్నందుకు నేను మాట్లాడినా. నేను ఏమంటున్నా అంటే మీకు అనుమానాలు ఉంటే చెప్పండి, కానీ నేనే చేసామని నేను చెప్తారు. ఎప్పుడు వాళ్ళకు ప్రవీణ్ కి షమీకి మధ్యలో ఇష్యూస్ జరిగింది. ఆ ఇష్యూస్ జరిగినప్పుడేమో చంపేస్తాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన శని గురించి మాట్లాడుతున్నప్పుడేమో ఆయన రంజాన్ మాసం కాబట్టి అలాంటి పనులు ముస్లింస్ చేయరు అంటున్నారు. అంటే మా పని పట్టలేదా? మేము ఇంకా ఏమైనా చేశామా? మటలు ఎవరైనా కొట్టామా? మేమన్నా? శశి గారు ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు షమీ గారి గురించి అంటున్నారు. షమీ గారు నీ పెట్టలేదని ఎవరు అనలేదు ఇక్కడ. షమీ గారు అన్నట్టు మాత్రం ఇక్కడ ఎవరు నమ్మిలేదండి. షమీ గారు అన్నట్టు మాత్రం ఎవరు నమ్మిలేదండి. షమీ గారు అన్నారని ఎవరు నమ్మలేదు. ఏమని మీరు చేయలేదంటే ఎవరు నమ్మలేదు. మెచ్యూరిటీ లెవెల్ అంటున్నారు. మీరు గంట ముందు మీరు మేము సంఘీభావం తెలియజేస్తున్నామని గంట తర్వాత సరే ఒక రోజు అనుకో, ఒక రోజులో మీరు ఎలా యూటర్న్ తీసుకున్నారు? మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా? మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా? ఎలా ఉన్నాయి? చచ్చిపోయిన వ్యక్తుల మీద పాటలు పాడుతుందండి. చచ్చిపోయిన వ్యక్తుల మీద పాటలు పాడి, చచ్చిపోయిన వ్యక్తులు దేశద్రోహిని వీళ్ళ డైరెక్ట్ గా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇగో దేశద్రోహం కూడా పోయాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే పాటలు మీరు కాదు ఉన్న చూపిస్తాను ఎవరు పాటలు పాడారు. పాటలు పాడడం ఎవరో ఒక అమ్మాయి అంట ఈ టైంలో బర్నింగ్ టైంలో ఈ మాట ఏంటంటే ఒక చావుకుని పట్టుకొని చచ్చాడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఇంకా పెద్ద మాట అనొచ్చు, ఇంకా పెద్ద మాట అనొచ్చు, మీరు ఇంకా పెద్ద మాట అనొచ్చు. వ్యక్తిని కోల్పోతే మీకే బర్నింగ్ ఉంటుంది, మాకు బాగుంటుంది, బర్నింగ్ మాకుంటుంది. మీకే చావుకుని పట్టుకున్నటువంటి మాట మాట్లాడితే మీకు పెద్ద బాధ వచ్చేసింది. మరి మీరు సంబరాలు కామెడీ చేస్తారు, మీరు కామెడీ చేస్తారా? చేసుకున్నారు కదా, అదే కామెడీ చేస్తారా? సంబరాలు చేసుకుంటారు కదా, సంబరాలు చేసుకుంటారు కదా. చావుకుడి విషయాన్ని కామెడీ చేస్తారు, మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా. మీరు ఎంత భయపడుతున్నారు ఇప్పుడు అర్థమైంది. ఒక చావుకుడు చనిపోతే అతని మీద సంబరం చేసుకొని పాటలు పాడుతున్నారు అంటే ఎంత భయపడుతున్నారు అర్థమవుతుంది. భయం అంటారు మాట అలా కాదు. ఇప్పుడు దేశద్రోహి అని అనడానికి వీళ్ళకి ఏం హక్కు ఉందండి? సూటిగా అడుగుతున్నాను నేను. దేశద్రోహి అని అనడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఇంకా కంటిన్యూ చేయట్లేదు. వస్తున్నా కొద్ది వస్తున్నారు అంతే. ఆయన మీద వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడాల్సి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక వీడియో కూడా 26వ తారీఖు సాయంత్రం లోపల మాకు ఇంకో వీడియో కూడా వచ్చింది. రాముడు సీతమ్మను అంటే మా రాముడు మీకు ఏ చేతను మా రాముడు అట్లా మా రాముడిని పట్టుకొని సీతమ్మను ఏది ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు నేను, నువ్వు అవసరమైతే నాకు ఇష్టం లేదు, నువ్వు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపో, నువ్వు అవసరమైతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే నువ్వు అవసరమైతే సుగ్రీవుడితో. మనిషి పశువు వాడు, మనిషి పశువు వాడు. అవునండి, సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు రామాయణంలో ఉందండి, అది రామాయణంలో ఉన్నది మాట్లాడారు. రామాయణంలో ఉన్నది ఉన్న పాయింట్ మాట్లాడారు. లేదని చెప్పానండి, లేదని చెప్పానండి. రామాయణం ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇంత దరిద్రుడికి నేను సానుభూతి తెలిపిందా, నా సానుభూతి తీసుకుని అలహరలేదు దరిద్రుడికి అని చెప్పేసి అక్కడ నుంచి వారికి వ్యతిరేకంగా కాదు, మాకున్న అనుమానాలను తెలియజేస్తూ మేము పెట్టిన పోస్టర్ ఏది దేశద్రోహిని తాగాడని వీళ్ళకి అనుమానాలు అన్నారు కదా, అన్నారు కదా. ఎక్కడ అన్నారు? నీకున్న అనుమానాలు అంటే నువ్వు ఇల్లు వచ్చావా? కనీసం తెలంగాణ బార్డర్
బోర్డర్ దాటి ఆంధ్రాలోకి వచ్చావా? మరి నీకు ఎలా దీనిలోకి రాకపోతే ఎలా అనుమానాలు వచ్చినాయి? నేను వివరణ తెలియజేస్తా నీకు, నేను వివరణ తెలియజేస్తా నీకు. ఆయనకి ఎలా తెలుసు? శవం దగ్గర రాలేని వ్యక్తికి ఏం జరిగిందో నేను వివరణ తెలియజేస్తా. మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు? పోస్ట్ పెట్టడానికి ఎలా పెడతావు? పోలీసులకు ఇవ్వడం కాదు. ఇప్పుడు ఆయన కంప్లైంట్ లో తర్వాత నేను ఇవన్నీ పెట్టిన తర్వాత నా పేరు యాడ్ చేసి నో ప్రాబ్లం, 100 మంది పేర్లు యాడ్ చేసుకోండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఆ టైంకి నేను ఎక్కడున్నా చూస్తారు. అసలు ఆ మర్డర్కి నాకు సంబంధం అని చూస్తారు. అవన్నీ విషయం వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు కాదు కాదండి, అన్ని ఈయనే మాట్లాడుతున్నారు. ఇంకో ఫోన్ చేశారు అడగండి, ఫోన్ చేశారా ఇంకేం అడగండి, ముందు వచ్చిందా లేదా, ఫోన్ వచ్చిందా లేదా అడగండి, ముందు అక్కడి నుంచి వచ్చిందా పోలీస్ స్టేషన్ ముందు అడగండి సార్. అది అడగండి. మరి ఇంకేమి ఏమి చేయకుండా తాగాడని వేళ చెప్తావు. నీకు అక్కడ చెప్పారా పోలీసులు ఏమన్నా? మా పేరు చెప్పినందుకు నేను మాట్లాడితే పోలీసుల నుంచి ఫోన్ చేశారా అని అడుగుతాను. మీరు పెట్టినప్పుడు నిన్ను అడిగారా, నేను అడిగారా ఏంది, ఫోన్ చేశారా అని అడుగుతున్నాను. పెట్టుకోండి అంటున్నారు, చెప్పండి. ఇప్పుడు నేను పోలీసులు నాకు ఫోన్ చేసి మీకు కాదు నేను మాట్లాడేది. వాళ్ళు రమ్మంటే ఒక బాధ్యత ఉన్న పౌరుడు నేను పోతా. అది కాదు నాకు ఇక్కడ మర్డర్ అయింది అని చెప్పి మీరు ఏ లెక్కతో చెప్పారు మీరు? సరే అనుమానం పలానా వ్యక్తుల మీద ఉంది అనుమానం అని చెప్పడం వేరే, వాళ్ళే చేశారు అని చెప్పడం వేరే. మా పేరు చెప్పుకొని అది తప్పని చెప్తున్నాను.